లింగాలఘనపురం మండలం సిరిపురం గ్రామంలో రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం 2 లక్షల రైతు రుణమాఫీ సంబరాలలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొల్లూరి శివకుమార్, పాక్స్ చైర్మన్ ముషిగంపల ఉపేందర్, తహసీల్దార్ వినయాలత, వ్యవసాయ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాటకు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టిన దానికి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి రైతులకు ఏదైతే రుణమాఫీ చేసినామో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేయాలని ఒక ఉద్దేశంతో ఇవాళ మొదలుపెట్టిన కార్యక్రమంలో లక్ష రూపు ఏదైతే రుణం ఉందో రైతులకు ఇవాళ మాఫీ చేయడం జరుగుతుంది. ఇవాళ నిజంగా రైతులు ఇవాళ పొలాలలో సంతోషంగా ఇవాళ నిజంగా రైతుకు ఇవాళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 లక్షల రూపాయలు మాఫీ చేసి రైతులకు ఒక పెద్ద అండగా ఇవాళ ప్రభుత్వం నిలుస్తుంది. నిజంగా రైతును రాజు చేయాలనే ఒక లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వము ఇవాళ ఎలక్షన్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఇలా నిలబెట్టుకుంది. ఈ రైతాంగము, తెలంగాణ రైతాంగము కాంగ్రెస్ పక్షాన నిలబడి రేపు రేవంత్ రెడ్డి గారికి అండదండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్క రైతు దీన్ని సద్వినియోగం చేసుకొని ఒక మంచి అవకాశంగా లాభపడాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక సుదినం. ఎందుకంటే వరంగల్ సభలో ఏదైతే రైతు డిక్లరేషన్లో చెప్పడం జరిగిందో రైతులకు రుణమాఫీ చేస్తా 2 లక్షల రూపాయలు అని చెప్పడం జరిగిందో మాట మీద నిలబడ్డది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా 6,998 కోట్లు ఈరోజు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. నిజంగా కూడా రైతులంతా కూడా సంబరాలు చేసుకోవడం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం చూడడం జరుగుతుంది. అలాగే ఈరోజు రైతు వేదికల ద్వారా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అందరూ కూడా మా రైతులందరితో కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా చాలా మంది రైతులు కూడా మాట్లాడి సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. మన జనగామ జిల్లా వ్యాప్తంగా 232 కోట్లు ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన లింగాలఘనపురం మండలానికి వస్తే 1829 మంది రైతులకు ఈరోజు 1 లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2వ విడతలో భాగంగా 0 నుంచి 1,50,000, 3వ విడతలో భాగంగా 0 నుంచి 2 లక్షల రూపాయల రైతు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు ఎక్కడైతే కొంతమందికి రాలేదని అపోహలు ఉన్నాయో వారు కూడా గ్రీవెన్స్ ద్వారా ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ అధికారికి కనుక చెప్పడం జరిగితే వారు పరిశీలించి తప్పకుండా 2వ విడతల వారికి కూడా వచ్చే విధంగా కూడా చేయడానికి ఆస్కారం ఉంది. నిజంగా కూడా ఈరోజు సుదినం, నిజంగా కూడా సంతోషం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు మాట ఇచ్చింది, మాట మీద నిలబడిన ప్రభుత్వం ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం జరుగుతుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ మాట కట్టుబడి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో ఈ రుణమాఫీ వచ్చిన ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నారు, చేసిర్రు. ఈరోజు మొదటి విడతగా 1 లక్ష రూపాయలు చొప్పున ఈరోజు అందరికీ రుణమాఫీ చేయడం జరుగుతుందని, అలాగే ప్రతి మండలంలో ఒక క్లస్టర్ను ఎంచుకొని ఆ క్లస్టర్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా రైతులతో మాట్లాడి వారి దగ్గర నుంచి సమాచారం తెలుసుకొని వాళ్ళు హర్షం వ్యక్తం చేయడం, వాళ్ళు సంతోషంగా ఉందని చెప్పడం, ప్రతి ఒక్కటి ఆయన నేరుగా మాట్లాడి రైతులకు ఎంతో భరోసా కల్పించడం జరిగింది.